హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై టాక్స్. నేనేం పాపం చేశానురా, కష్టాలన్నీ కంబైన్డ్గా నాపై ఇలా అటాక్ చేస్తున్నాయి. ఈ మాటలు ఇప్పుడు పూజా హెగ్డేకు బాగా సూట్ అవుతాయి. షూటింగ్ మొదలైన సినిమాల్లో నుంచి తీసేస్తున్నారు. సైన్ చేసిన సినిమాలేమో సడన్గా ఆగిపోతున్నాయి. పూజా కెరియర్ ఇక ఎండ్ అయినట్లేనా? ఈ సంకేతాలన్నీ అవే సూచిస్తున్నాయా? అసలు బుట్టబొమ్మ కెరియర్ మళ్ళీ గాడిన పడుతుందా? పాపం పూజా హెగ్డే. ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఈ మాట తప్ప మరొకటి అనట్లేదు అభిమానులు. 2 ఏళ్ల కింద వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్తో అనుకున్న గాంజా శంకర్ కూడా ఆగిపోయిందని తెలుస్తుంది. దాంతో పూజ బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతూనే ఉంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో ప్లాన్ చేసిన గాంజా శంకర్ బడ్జెట్ ఇష్యూతో ప్రస్తుతానికి ఆపేశారు. గతంలోనూ పూజా హెగ్డేకు ఇలాంటి షాక్లే తగిలాయి. గుంటూరు కారంలో 2 షెడ్యూల్స్ అయ్యాక పూజ తప్పుకున్నారు. లేదంటే ఓ మై బేబీ అంటూ శ్రీలీల ప్లేస్లో హాయిగా మహేష్ బాబుతో డ్యూయెట్లు పాడుకునేవాళ్ళు పూజ. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రకటించిన జన గణమన సైతం ఓ షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. అది పూజా కెరియర్ పైనే ఎఫెక్ట్ చూపించింది. 2022 నుంచే పూజాకు బ్యాడ్ టైం మొదలైంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ అంటూ వరుస ఫ్లాప్లు అదే ఏడాది వచ్చాయి. 2023లోనూ కిసీకా బాయ్ కిసీకా జాన్ ఫ్లాప్ అయింది. పూజా హెగ్డే కెరియర్ గాడిన పడాలంటే ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరగాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.